హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్ రన్ తెలుగు. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్న ఇంటర్లింక్ 3.2 వర్షన్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఈ అప్డేట్లోని ఫీచర్స్, ఇష్యూస్, సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుంటూ న్యూ గేమ్ గురించి అండ్ కేవీ సార్ చెప్తున్న వెరిఫైడ్ ఐటీఎల్జీ గురించి కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు యాప్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. చాలా మందికి మైన్ అవ్వట్లేదు అనే కంప్లైంట్ ఉంది. యాప్ చాలా స్లో అయింది. చాలా మందికి అసలు ఓపెన్ అవ్వట్లేదు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ 1-2 డేస్ వరకు అయితే ఉంటాయి. సో కంగారు పడకండి. ఈ 1-2 డేస్లో ఇలాంటి ఎర్రర్స్ అయితే మనం చూస్తాం. సో కొంచెం ఓపిక్గా ఉంటే వీళ్ళైతే సెట్ చేస్తారు. ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వర్షన్లోని మేజర్ ఫీచర్ ఏంటంటే బర్నింగ్ మెకానిజం. ఈ ఫీచర్ వల్ల యాక్టివ్ యూజర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇన్ని డేస్ సరిగా మైన్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు కొంచెం కేర్ తీసుకోండి, యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. సో బర్నింగ్ మెకానిజం గురించి లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పిన, ఎవరైనా చూడకపోతే ఎండ్లో ఇస్తే ఆ వీడియో తప్పకుండా చూడండి. బర్నింగ్ గురించి సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక 2 రోజులు ఇన్యాక్టివ్గా ఉన్నా ఏమవ్వదు. బట్ 3వ రోజు కూడా మీరు ఇన్యాక్టివ్గా ఉంటే, అంటే మైనింగ్ చేయకపోతే, అప్పుడు బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ 3 డేస్ మీరు అసలు మైన్ చేయకపోతే ఓన్లీ ఒక సైకిల్ మాత్రమే బర్న్ అవుతుంది. మీరు 4th డే యాక్టివ్ అయ్యి 4th డే మీరు మైనింగ్ చేసుకుంటే మళ్ళీ బర్నింగ్ ఆగిపోతుంది. వరుసగా మీరు యాప్ ఓపెన్ చేయకుండా అసలు మైన్ చేయకుండా 14 డేస్ ఉంటే మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ కంప్లీట్గా 0 అయిపోతుంది. ఈ 14 డేస్లో మీరు మిడిల్లో ఎప్పుడు మైనింగ్ చేసినా కానీ మీ బర్నింగ్ అయితే ఆగిపోతుంది. బట్ అప్పటి వరకు బర్న్ అయిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ అయితే మళ్ళీ మీకు రావు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 5000 ఐటీఎల్జీ ఉన్నాయనుకుందాం. మీరు 6 డేస్ ఇన్యాక్టివ్గా ఉన్నారు. 6 డేస్ ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల మీకు 1500 కాయిన్స్ బర్న్ అయినాయి అనుకుందాం. రిమైనింగ్ 3500 ఐటీఎల్జీ మీ ఇంటర్లింక్ ఐడిలో ఉంటాయి కదా. సో మీరు 6 డేస్ ఇన్యాక్టివ్గా ఉన్నారు. 7th డే మీరు యాక్టివ్ అయితే సో 3500 నుండి మళ్ళీ మీ కౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 3500 నుండి మీరు మైనింగ్ చేసుకునే ప్రతిసారి టోకెన్స్ యాడ్ అవుతూ మీరు మళ్ళీ ముందుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెషన్కి మీకు 40 కాయిన్స్ వస్తున్నాయి అనుకుంటే 3500 ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఒక సెషన్ మైనింగ్ చేశారు కాబట్టి 3540 అవుతాయి అనమాట. సో అలా మళ్ళీ మీరు ముందుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 14 డేస్ వరుసగా మీరు ఇన్యాక్టివ్ అయితేనే మీ టోకెన్స్ అన్నీ 0 అవుతాయి. మిడిల్లో మీరు ఏ రోజు యాక్టివ్ అయినా కానీ మీ బర్నింగ్ అయితే ఆగిపోతుంది. ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. సో ఈ విధంగా బర్నింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు నాకు ఎలాంటి బర్నింగ్ అయితే అవ్వలేదు. మేబీ ఇంకా 2 డేస్ కూడా అవ్వలేదు కదా ఈ అప్డేట్ వచ్చి. చూద్దాం యాక్చువల్గా బర్నింగ్ ఎలా ఉంటుంది అనేది 2 డేస్ తర్వాతే తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మైనింగ్ ఇంటర్ఫేస్ చాలా చేంజ్ అయింది. యాక్టివ్ హెచ్హెచ్పి పక్కన బర్నింగ్ స్ట్రీక్ అని ఉంది కదా, అక్కడ ఎన్ని టోకెన్స్ బర్న్ అయినాయో చూపిస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బై ఇన్యాక్టివిటీ, అంటే మీరు ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల బర్న్ అయిన టోకెన్స్ అక్కడ చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే బై రిఫరల్స్. ఇక్కడ మీ డైరెక్ట్ రిఫరల్ కానీ మీ ఇండైరెక్ట్ రిఫరల్ కానీ ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళ వల్ల మీకు ఏదైతే బోనస్ వచ్చిందో, డైరెక్ట్ రిఫరల్కి 500 అండ్ ఇండైరెక్ట్ రిఫరల్కి 250, ఈ బోనస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని బర్న్ అయినాయి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు ఎన్ని టోకెన్స్ బర్న్ అయినాయి అని చెప్పి. అండ్ మైనింగ్ ఇంటర్ఫేస్లోనే ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది, కమింగ్ సూన్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంది కదా. సో దాని గురించి కేవీ సార్ ఏం చెప్తున్నారంటే, మీ దగ్గర ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్ని ఫైనల్గా వెరిఫికేషన్ చేస్తామని, ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ లాగా మీకు చూపిస్తుంది. సో ఏవైతే మీ దగ్గర వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ ఉంటాయో, మీరు ఐటీఎల్ టోకెన్స్ స్టేక్ చేయాలంటే ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ యూజ్ చేసే మనం స్టేక్ చేయాలని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 10,000 ఐటీఎల్జీ ఉన్నాయనుకుందాం. సో అందులో మైనింగ్ వల్ల వచ్చినవి ఉంటాయి, డైరెక్ట్ రిఫరల్ వల్ల అండ్ ఇండైరెక్ట్ రిఫరల్ వల్ల వచ్చినవి కూడా ఉంటాయి కదా. సో వీటన్నిటిని వీళ్ళు ఫైనల్గా వెరిఫై చేస్తామని చెప్తున్నారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలీదు. బట్ వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీ 10,000లో నుండి ఒక 9,000 ఐటీఎల్జీ వెరిఫైడ్ అయి ఉంటే, సో ఆ 9,000 ఐటీఎల్జీకి ఎన్ని ఐటీఎల్ టోకెన్స్ వస్తాయో అనేది మనకి ఫైనల్గా తెలుస్తుంది అనమాట. సో దాని గురించి ఇంకొంచెం మనకి ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. సో చూద్దాం, ఫర్దర్ అప్డేట్స్లో వీళ్ళు దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారు.
కేవీ సార్ ఇంకేం చెప్తున్నారంటే ప్రజెంట్ ఐటీఎల్ ఎక్కడ సేల్కి లేదు, ఒకవేళ ఎవరైనా సేల్ చేస్తామని చెప్తే అది స్కామ్ అని అర్థం. సో ఎలాంటి సేల్స్ అయితే ప్రజెంట్ లేదు, సో మీరు ఇలాంటివి నమ్మి మీరు మోసపోకండి అని చెప్తున్నారు. ఎవరైనా ఐటీఎల్ సేల్ చేస్తామంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ అయితే ఎలాంటి సేల్స్ లేవు అఫీషియల్గా. ఈ అప్డేట్లో వీళ్ళు ఒక ఫీచర్ తీసుకొని వచ్చారు. సో ఆ ఫీచర్ మీద నాకు చాలా కంప్లైంట్ ఉంది. సో ఆ ఫీచర్ ఏంటంటే ఎవరైతే ఇన్యాక్టివ్ యూజర్స్ ఉన్నారో సో వాళ్ళకి రిమైండ్ చేయొచ్చు అనమాట. మీరు ఇన్యాక్టివ్ ఉన్నారు, యాక్టివ్గా మైండ్ చేసుకోండి అని రిమైండ్ చేయొచ్చు. మనం చాలా ప్రాజెక్ట్స్లో చూస్తాం, ఎవరైతే ఇన్యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి మనం నోటిఫికేషన్ పంపించచ్చు, అంటే మీరు యాక్టివ్ అవ్వండి అని నోటిఫికేషన్ పంపించచ్చు. బట్ ఈ వర్షన్లో వీళ్ళు ఓన్లీ 10 మెంబర్స్కి మాత్రమే రిమైండ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ 10 మెంబర్స్కి రిమైండ్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్కి 100 డైరెక్ట్ రిఫరల్స్ ఉన్నారు. సో ఆ 100 డైరెక్ట్ రిఫరల్స్కి ఎలా రిమైండ్ చేయాలి? ఇది పెంచాలి. సో దీని గురించి నేను ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ చేసిన, చూడాలి ఫర్దర్గా వీళ్ళు పెంచుతారా లేదా అని. మోస్ట్లీ పెంచితేనే చాలా బెటర్, ఎందుకంటే ఎక్కువ మంది ఇన్యాక్టివ్ ఉన్నారు, సో చాలామందికి ఎక్కువ రిఫరల్స్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఓన్లీ 10 మెంబర్స్కి మాత్రమే మనం 1 డేలో రిమైండ్ చేసే ఛాన్స్ ఇస్తే. నెక్స్ట్ న్యూ గేమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ న్యూ గేమ్ ఇంకా యాడ్ అవ్వలేదు ప్రజెంట్ యాప్లో అయితే. 1 to 2 డేస్లో ఇదైతే యాడ్ అవుతుందని చెప్తున్నారు. సో దీని గురించి మీకు కొంచెం క్లియర్గా చెప్తా. ఈ గేమ్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఈ గేమ్లోకి ఎంటర్ అవ్వాలంటే 50 ITLG మనం పే చేసి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో గేమ్ రివార్డ్స్ చూసుకుంటే మినిమం 20 ITLG అండ్ మ్యాక్సిమం 1000 ITLG దాకా మనం గెలుచుకోవచ్చు. నెక్స్ట్ USDT చూసుకుంటే మినిమం 5 USDT అండ్ మ్యాక్సిమం 100 USDT మనం విన్ అవ్వచ్చు. దాంతోపాటు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం 50 ITLG పే చేసి గేమ్లోకి ఎంటర్ అయితే మనకి మినిమం 20 ITLG ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తే చాలామంది యూజర్స్ ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. సో 20 ITLG వస్తే పోనీలే మనకి అట్లీస్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం రాలేదు, 20 ITLG అయినా వచ్చినాయి అనే మైండ్ సెట్తో మళ్ళీ గేమ్ ఆడతారు. మనం 50 పెడతాం, మనకి రిటర్న్ 20 వస్తాయి. సో ఆబ్వియస్గా మనకి ఒక 30 మైనస్ అవుతుంది. అంటే నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ లాగా మాకు 50 ఇవ్వండి మీకు 20 ఇస్తాం, మరీ 0 ఇవ్వం అనేలాగా గేమ్ డిజైన్ చేసిరా, లేదా బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తుందా. USDT అయితే చాలా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరి దగ్గర అయితే తక్కువ ITLG ఉన్నాయో, మినిమం 5000 లోపు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కువ ఆడకండి. ఎక్కువ ఆడి మీ ITLG టోకెన్స్ని అయితే పోగొట్టుకోకండి. మంచి విషయం ఏంటంటే ఎవరైతే ఎర్లీగా ఆడతారో సో వాళ్ళకి ఖచ్చితంగా రివార్డ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో అంతే కదా, మార్కెటింగ్ స్ట్రాటజీలో ఎవరైతే స్టార్టింగ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రివార్డ్స్ వస్తాయి. సో ట్రై చేయండి స్టార్టింగ్లో. బట్ మీ దగ్గర కనుక ఎక్కువ ITLG లేకపోతే మీరు ఈ గేమ్ని ఎక్కువ ఆడే ప్రయత్నం చేయకండి. అండ్ QR పేమెంట్స్ రిలేటెడ్ అయితే మన దగ్గర అయితే QR పేమెంట్స్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ. జై హింద్.